ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసేద్దాం కూడా లేదు నీకు. నువ్వే ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయనని తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమిషన్ల కోసం మంత్రులు కోట్లాడుకుంటున్నారని ఆరోపించారు బ్యూరోస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది, రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది అని ఆరోపించారు. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బీఆర్ఎస్ క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది. ఒక్కొక్క పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ పరిణామాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కాంగ్రెస్ను బట్టబయలు చేయాలి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలను బయటకు తీయాలనేది కూడా బీఆర్ఎస్ సంకల్పిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా ఏం జరుగుతుంది, ఎలాంటి పాలన నడుస్తుంది అనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నము కేటీఆర్ చేశారు. అందులో భాగంగానే ఈ యొక్క ప్రెస్ మీట్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఉద్దేశించే అతను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్ల అవినీతి చేస్తే మంత్రులేమో 100 కోట్ల అవినీతి చేశారనేది కూడా కేటీఆర్ ప్రధాన ఆరోపణ కనబడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది కదా, మరి పోలీస్ వ్యవస్థ ఉంటే గన్ కల్చర్ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏకంగా డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానికి తుపాకీ పెట్టి బెదిరించారనేది ఆరోపణలు ఉన్నాయి. మరి తుపాకీ పెట్టి బెదిరిస్తే ఎందుకు సుమంత్ పైన యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు రోహిన్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవట్లేదు? అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చాడని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి ఎంక్వైరీ చేయట్లేదు? ఇలాంటి టెక్నికల్ అంశాలను కూడా బీఆర్ఎస్ లేవనెత్తుతుంది. అంటే చట్టం అందరికి సమానం, చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, సుమంత్ పైన వచ్చినటువంటి ఆరోపణలు, రోహిన్ రెడ్డి పైనటువంటి ఆరోపణలు, ఫిర్యాదు చేసినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు విచారణ జరపట్లేదు, ఎందుకు కేసు బుక్ చేయట్లేదు? పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అధికారులు వింటున్నారు. అధికారులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా వినవద్దు, చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు వింటే వచ్చే 2 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమవుతుంది, అధికారులకు ఇబ్బంది పడతారు. అధికారులు ఎవరైనా అవినీతిలో పాత్రదారులైనా సూత్రధారులైనా వారి పని సంగతి కూడా చెప్తామనేది కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ జరిగిన పరిణామాలన్నిటినీ కూడా ఇదంతా కూడా బీఆర్ఎస్ క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే అధికారంలో ఉంది కాంగ్రెస్, మంత్రిగా ఉంది కొండ సురేఖ, అదేవిధంగా పోలీసులు వెళ్ళింది కూడా కొండ సురేఖ నివాసానికే. ఇప్పటి వరకు తాను రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంతవరకు వెళ్ళలే. రాజకీయంలో ఫస్ట్ టైం చూస్తున్నా అనేది కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన సెటైరికల్ కామెంట్స్ కూడా చేసిండని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ సురేఖ కూతురు సుష్మిత కామెంట్ చేసినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. అక్కడ మొత్తం చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రిని కాబట్టే కొండ సురేఖను ఈ రకంగా చేస్తున్నారు. అసలు మొత్తం దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సోదరులకు ఎందుకు సెక్యూరిటీ కల్పించారు, అదేవిధంగా రోహిన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అనేది కూడా కొండ సుష్మిత మాట్లాడారు కదా, మరి ఎందుకు ఇదంతా కూడా వాళ్ళపైన విచారణ జరిపించట్లేదు అనేది కూడా ఆయన ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా మొత్తానికి ఈ యొక్క రిజ్వీ ఏదైతే వీఆర్ఎస్ పెట్టుకున్నాడో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రిజ్వీ, దీనికి అంతటికి కూడా కారణము ఓవైపు ముఖ్యమంత్రి అల్లుడికి అదేవిధంగా మంత్రి కొడుకు మధ్యలో జరిగినటువంటి ఈ మద్యం టెండర్లలో ముఖ్యమంత్రి అల్లుడికి ఈ యొక్క మద్యం టెండర్లకు సంబంధించినటువంటి వచ్చింది, ఆ మంత్రి కొడుక్కి రాలేదు. కాబట్టి
మధ్యలో ఈ యొక్క ఐఏఎస్ అధికారి రిజ్వీ నలిగిపోయారు. ఎవరికి చెప్పాలి అనేది తెలియక ఓవైపు ప్రభుత్వ పెద్దకి సపోర్ట్ చేయాలా లేకపోతే మంత్రికి సపోర్ట్ చేయాలా, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే అతను వీఆర్ఎస్ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తము ఈ యొక్క ఐఏఎస్లను వేధిస్తుంది, అవినీతిమయమైపోతుంది, దీనికి మొత్తానికి ముఠా అధ్యక్షుడిగా చలామణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతున్నాడని కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమేం జరుగుతున్నాయి, ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు బెదిరింపు అంశాలు, మరోవైపు ఈ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎలాంటి సెటిల్మెంట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా బయటపెట్టే ప్రయత్నము కేటీఆర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని సెన్సేషనల్ చేయాలనేది కూడా బీఆర్ఎస్ చూస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు జరుగుతున్నాయో, ఏవైతే లోపాలు జరుగుతున్నాయో ఆ లోపాలను ఎత్తిపడిచే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తుంది. అందులో సక్సెస్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే పరిణామాలను కూడా పొలిటికల్గా క్యాచ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని బీఆర్ఎస్ చూస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పిదాలను వేలివెత్తి బీఆర్ఎస్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.